बच्चों, आज हम गाने वाले चिड़िया का कहानी पाठ పడేంగే పిల్లలు ఈరోజు మనం పాట పాడే పక్షి అనే కహానీ పాఠం నేర్చుకున్నాం. కహానీ పాఠం నేర్చుకున్నాం. కహానీ అంటే ఏంటి? కథ అని అర్థం. అంటే సింగింగ్ బర్డ్. పాట పాడే పక్షి అంటే సింగింగ్ బర్డ్. ఇక్కడ చూడండి, ఒక ఇమేజ్ ఇచ్చాడు. ఆ ఇమేజ్ గురించి అడిగాడు. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై అన్నాడు. చిత్రంలో ఏమేమి కనబడుతూ ఉన్నవి అన్నాడు. చిత్రమే ఏ కిసాన్, ఈ పిక్చర్లో ఒక రైతు, और दो बैल दिखाई दे रहे हैं, రెండు ఎద్దులు కనబడుతున్నాయి. కిసాన్ ఇన్ బైలోన్ సే खेती करने के काम में निमग्न है. రైతు ఎద్దులతో పని చేయించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. बैल भी शक्ति भर इस पवित्र काम में लगे हुए हैं. ఈ ఎద్దులు కూడా తమ శక్తికి మించి ఈ పవిత్రమైన పని చేయడంలో ఇవి నిమగ్నమై ఉన్నాయన్నమాట. చూడండి, ఈ పొలంలో ఈ పంటల్ని పండించడం పవిత్రమైన పని కదా, అందుకనే అలా చెప్పాడు. వే క్యా కర్ రహే హే, అవి ఏం చేస్తున్నాయి ఎద్దులు అని అడుగుతున్నాడు. వే కేత్ జోత్ రహే హే. కేత్ జోత్ రహే అంటే పొలం దున్నుతున్నాయి అని అర్థం. ఇన్కి మెహనత్ పర్ అప్నే విచార్ బతాయి అంటే రైతుల యొక్క శ్రమ మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. విచార్ అంటే అభిప్రాయము, అభిప్రాయం చెప్పండి అన్నాడు. మానవ సమాజ్ మే అనేక ప్రకార్ కే కామ్ కర్నే వాలే లోగ్ రహతే హై. మానవ సమాజంలో అనేక రకాలైనటువంటి పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఉన్ సభీ మే కిసానో కా స్థాన్ మహత్వపూర్ణ హై. వారందరిలో రైతుల యొక్క స్థానం చాలా గొప్పది. ఉన్కి మెహనత్ సే హమే ఖానే, భోజన్ ఔర్ తరకారియా మిల్తే హై. వాళ్ళ యొక్క శ్రమ వల్ల, ఎవరి శ్రమ వల్ల? రైతులు, ఫార్మర్స్ యొక్క శ్రమ వల్ల మనకి తినడానికి ఖానే భోజన్ అంటే తినడానికి భోజనము, మరియు తరకారియా, తరకారియా అంటే ఏంటి? వెజిటేబుల్స్, కూరగాయలు లభిస్తున్నాయి. వే హమారే అన్నదాత హై. వాళ్ళు మన యొక్క అన్నదాతలు. వేహి హమారే సుఖదాత హై. వాళ్ళే మన సుఖదాతలు. అన్నం తింటేనే కదా మనం ఏదైనా పని చేయగలం. కాబట్టి వాళ్ళు మన అన్నదాతలు, సుఖదాతలు. కాబట్టి వీళ్ళని భారత్కి రీడ్ అని కూడా అంటారు. భారతదేశం యొక్క వెన్నెముక్క కూడా అని కూడా అంటారు. ఎందుకంటే మన దేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం అన్నమాట. ఉన్కే ప్రతి ప్రేమ్, ఆదర్, స్నేహ ఔర్ సానుభూతి రఖనా హమారా కర్తవ్య హై. వాళ్ళ పట్ల ప్రేమ, ఆదర్ అంటే గౌరవము, స్నేహము, సానుభూతి అంటే సహానుభూతి ఉండడము మన కర్తవ్యం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ ఉద్దేశం ఇచ్చాడు చూడండి. ఈ ఉద్దేశంలో ఏం చెప్పారంటే సమాజ్ మే కిసాన్ వ మజ్దూరోం కా బి మహత్వపూర్ణ స్థాన హై. సమాజంలో కిసాన్, కిసాన్ అంటే రైతులు, ఫార్మర్స్, మరియు మజ్దూరోం కా బి మహత్వపూర్ణ స్థాన హై. మజ్దూరం అంటే ఎవరు? కూలీలు. వీళ్ళది కూడా ఒక గొప్ప స్థానం ఉందన్నమాట. వే హమారే జీవన్కే ఆధార్ హై. వీళ్ళు, ఈ రైతులు, ఈ శ్రామికులు మన జీవితానికి ఆధారం. ఇన్కే ప్రతి స్నేహ, ప్రేమ, సహానుభూతి ఆది రఖనా ఔర్ ఇన్కి సహాయత కర్నా హమారా కర్తవ్య హై. వీళ్ళ పట్ల స్నేహము, ప్రేమ, సహానుభూతి కలిగి ఉండడము, తర్వాత వాళ్ళనికి సహాయపడటము మన కర్తవ్యం. ఇస్కే సాత్ సాత్ పశుపక్షియోం కా సంరక్షణ కర్నా భీ హమారా ధర్మ హై. దీనితో పాటు పశుపక్షులను సంరక్షించడం కూడా మన యొక్క కర్తవ్యము. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. బచ్చే హమ్ కహానీ మే జాయేంగే. పిల్లలు, ఇప్పుడు మనం కథ చెప్పుకుందాం. ఏక రాజాత, ఒక రాజు ఉండేవాడు, ఒక కింగ్. వహ బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా. అతను ఒక అందమైన మహల్లో ఉండేవాడు. మహల్ అంటే ఏంటి? బిల్డింగ్ అని వస్తుంది. ఇక్కడ రాజుగారు కాబట్టి ప్యాలెస్ అని వస్తుంది అనమాట. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వత. ఆ రాజుగారికి తన మహల్ అంటే చాలా గర్వం అనమాట. ఎందుకని? సంసార్ కే కోనే కోనే సే యాత్రి మహల్ దేఖ్నే ఆతే థే. సంసార్ అంటే ఏంటి? ప్రపంచం, వరల్డ్ నుంచే మూల మూలల నుంచి ఈ యాత్రికులు, టూరిస్టులు వచ్చేవారనమాట మహల్ చూడటానికి. యాత్రియోనే అప్నే యాత్రా వర్ణన్ మే మహల్ కి సుందరతా కే బారే మే కయి బాతే లిఖి. ఈ యాత్రికులు తమ యాత్రా పుస్తకంలో, యాత్రా వర్ణంలో మహల్ యొక్క అందం గురించి, ఆ ప్యాలెస్ యొక్క అందం గురించి ఎన్నో విషయాలు రాశారు. ఉన్హోనే ఏక్ గానే వాలీ చిడియా కే బారే మే భీ లిఖా థా. వాళ్ళు ఒక పాడేటువంటి పక్షిని గురించి కూడా రాశారనమాట. గానే వాలీ చిడియా అంటే సింగింగ్ బర్డ్ గురించి కూడా రాశారు.
यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत మధుర స్వర్ में गाती थी. ఈ పక్షి మహల్కి దగ్గరలో ఉండేటువంటి జంగల్ మే అంటే ఫారెస్ట్లో ఉండేది. బహుత్ మధుర స్వర్ మే గాతీ థీ. చాలా స్వీట్గా అంటే చాలా మధురంగా పాడేదన్నమాట. రాజాని ఇస్ చిడియా కో కభీ నహీ దేఖా థా. రాజుగారు ఈ పక్షిని ఎప్పుడూ చూడలేదు. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से రాజా కో చిడియా కే బారే మే పతా చలా. యాత్రికులు టూరిస్టులు రాసినటువంటి ఆ యాత్రా వర్ణన్ పుస్తకం చదివిన తర్వాతే ఆయనకి రాజుగారికి ఆ పక్షి గురించి తెలిసిందనమాట. రాజానే ఉస్ చిడియాకో దేఖ్నా చాహా. రాజుగారు ఆ పక్షిని చూడాలనుకున్నారు. దేఖ్నా చాహా అంటే చూడాలనుకున్నారు. ఇసీలియే అప్నే సేవకోं को बुलाकर कहा तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. అందుకని ఆయన తన సేవకుల్ని పిలిచి అడిగాడనమాట. సేవకు అంటే ఎవరు? సర్వెంట్స్ని. బులాకర్ ఆ సర్వెంట్స్ని పిలిచి అడిగాడు. తుమ్ లోగోనే కభీ ముజే గానే వాలే చిడియా కే విషయమే నహీ బతాయా. మీరు ఎప్పుడు నాకు ఆ పాడేటువంటి పక్షిని గురించి చెప్పలేదు అని అడిగాడు. జాओ జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లావో మై ఉస్కా గానా సున్నా చాతా హూ. జాओ వెళ్ళండి. జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లావో. అడవి నుంచి ఆ పక్షిని పట్టి తీసుకురండి అని చెప్పాడనమాట. ఉస్కా గానా సున్నా చాతా హూ. ఆ పక్షి యొక్క పాట వినాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. రాజుగారి సేవకులు కూడా ఎప్పుడు ఆ పక్షిని చూడలేదు. అలాగే రాజుగారి దర్బార్ అంటే ఆస్థానం, కోర్టులో ఉండేవాళ్ళు కూడా ఈ విషయం తెలియదు అనమాట. వాళ్ళకి అక్కడ దగ్గరలో పక్షి ఉందని, పాడేటువంటి పక్షి ఉందని ఎవ్వరికీ తెలియదు. చిడియాకో ఢూండ్నే సైనిక్ జంగల్ మే గయే. ఆ పక్షిని వెతకడానికి అంటే సెర్చ్ చేయడానికి, అంటే వెతకడానికి, ఢూండ్నా అంటే వెతకడం, సెర్చ్ చేయడం అనమాట. చేయడానికి సైనికులు ఫారెస్ట్లోకి వెళ్ళారు. ఢూండ్తే ఉన్హే ఏక లడికి మిలి. వెతుకుతూ వాళ్ళకు ఒక అమ్మాయి కనబడింది, ఒక చిన్న అమ్మాయి. జిస్నే చిడియాకో గాతే హుయే దేఖా థా. ఆ అమ్మాయి ఏం చూసింది? పక్షిని పాడుతూ చూసిందనమాట. గానే వాలి చిడియాక నామ్ లేతే హీ వహ బోలి. పాడుతున్న పక్షి గురించి పేరు చెప్పగానే ఆ అమ్మాయి చెప్పింది. ఏమని? హాహా మై జాంతీ హూ. నాకు తెలుసు అని చెప్పింది ఆ అమ్మాయి. ఉస్ గానే వాలి చిడియాకు, నాకు తెలుసు ఆ పాడేటువంటి పక్షి అని చెప్పింది. ఓహో వహ కితనే మధుర స్వరమే గాతీ హే. ఓహ్ అంటే ఆహా, ఎంత మధుర స్వరంలో పాడుతుంది అని చెప్పింది అనమాట. జబ్ మై యహా సే కామ్ సమాప్త కర్కే संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. ఇంకా ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఎప్పుడైతే నేను ఈ పని ముగించుకొని యహాన్సే ఇక్కడ నుంచి పని ముగించుకొని సంధ్యా సమయం అంటే ఈవినింగ్ టైంలో ఇంటికి వెళుతున్నానో అప్పుడు దారంబట ఆ పక్షి నాకు తీయని పాట వినిపిస్తుంది అని కూడా చెప్పిందనమాట. ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హై. దానివల్ల నా మొత్తం టైర్డ్నెస్ అంటే అలసట మొత్తం పోతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిందనమాట. సంగీతం వింటే మన యొక్క అలసట పోతుంది కదా, అలాగా అమ్మాయి తన థకాన్ అంటే అలసట పోతుందని చెప్పింది. సైనికోంకే అనురోధ్ పర్ లడికి నే చిడియాకో ఆవాజీ. సైనికుల యొక్క కోరిక మేర, అనురోధ్ అంటే కోరడం, కోరిక మీద ఆ అమ్మాయి ఏం చేసింది? ఆ పక్షిని పిలిచింది. ఆవాజ్ ది అంటే పిలిచింది అనమాట. మేరీ ఛోటీ సుందర్ చిడియా. నా చిన్న అందమైన పక్షి. हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी. మా రాజుగారు నీ మధురమైన సంగీతాన్ని వినాలనుకుంటున్నారు, నువ్వు నీ పాటని వినిపిస్తావా? గానా సునావోగి అని అడిగిందనమాట. లడ్కీకి బాతే సున్కర్ చిడియా బోలి. ఆ అమ్మాయి యొక్క మాటలు విని ఆ పక్షి చెప్పింది, మేరా సంగీత్తో ఇన్ హరే భరే జంగులో ఖేతో మే అచ్చా లగ్తా హై. ఆ పక్షి ఏం చెప్పిందంటే, నా యొక్క సంగీతము ఈ పచ్చనైనటువంటి అడవుల్లో, తర్వాత పొలంలో బాగా ఉంటుంది అని చెప్పింది అనమాట. అంటే చెట్లు మీద వాటి మీద ఉంటాయి కదా, అక్కడే బాగుంటుంది నా పాట అని చెప్పింది. తిరిగి మై రాజాకో అప్నా గానా అవశ్య సునాऊंगी. నేను మళ్ళీ
నా పాటని తప్పకుండా రాజుగారికి వినిపిస్తానని చెప్పింది. అగలే దిన్ దర్బార్ లగా హువా థా. మరుసటి రోజు ఆస్థానము జరుగుతుందంటే కోర్టులో ఉన్నారు అందరు. లड़की సహిత్ సభీ ఉపస్థిత్ थे. అమ్మాయితో పాటు అందరూ అక్కడ హాజరై ఉన్నారనమాట. అంటే ప్రజెంట్ అయ్యారంటే అందరూ అక్కడ వచ్చారనమాట. తभी ఉడితి ఈ చిడియా వహా ఆయి. అప్పుడే ఎగురుకుంటూ ఒక పక్షి అక్కడికి వచ్చింది. ఔర్ అప్నా మధుర స్వర్ మే మధుర ఆవాజ్ మే గానే లగి. ఆ పక్షి తన మధురమైన సౌండ్తో పాడుతూ ఉందన్నమాట. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధు హోగయే. దాని పాట విని అందరూ ముగ్ధులైపోయారనమాట. రాజాకి ఆంఖో మేతో ఖుషీకే ఆన్సు ఆగే. రాజుగారి కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. ఖుషీకే ఆన్సు అంటే ఆనంద భాష్పాలు. ఇది ఒక జాతీయ పదం, ముహావరా అన్నమాట. అంటే ఏంటి? ఆనందంతో కళ్ళ వెంబట నీళ్లు రావటము, హ్యాపీ టియర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు కదా, అదనమాట. వే బోలే, ఆయన చెప్పాడనమాట. ప్యారీ చిడియా, ప్రియమైన పక్షి, తుమ్ యహీ హమారే పాస్ రహో, నువ్వు ఇక్కడే మా దగ్గర ఉండు అన్నాడు. జో తుమ్ మాంగోగి వహ తుమ్హే మిలేగా, నువ్వు ఏదైతే అడుగుతావో నీకు అది లభిస్తుంది. చిడియా బోలి మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి. పక్షి ఏమని చెప్పిందంటే, మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి అంటే నేను మీ దగ్గర ఉంటానని చెప్పింది. मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे है, నేను మీ కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూశాను కాబట్టి మీ దగ్గర ఉంటాను అందనమాట. చిడియాకే లియే సోనే కా పింజరా బన్వాయా గయా. పక్షి గురించి బంగారు పంజరం అంటే గోల్డెన్ కేజ్ ఉంటుంది కదా, అది తయారు చేశారనమాట. జిస్ కిసీ చీజ్కి వహ ఇచ్చా కర్తీ రాజా ఉసే పూరా కర్తా. అది ఏదైనా వస్తువు కావాలంటే రాజుగారు దాన్ని తెచ్చిచ్చేవారు. అంటే ఏదైనా ఆఫర్ చేస్తే రాజుగారు దాన్ని పూర్తి చేశారన్నమాట. సారే రాజ్యమే ఉస్ చిడియాకే సంగీత్కి ధూమ్ మచ్ గయి. మొత్తం రాజ్యంలో ఆ పక్షి యొక్క పాట ప్రసిద్ధి చెందింది. ధూమ్ మచ్ గయి అంటే ఫేమస్ అవ్వడం అనమాట. ఏక్ దిన్ చిడియాకో ఖేతో మే మెహనత్ కన్నే వాలే కిసానోంకి యాద్ ఆయి. ఒకరోజు పక్షికి పొలాల్లో పనిచేసే వాళ్ళు, మెహనత్ అంటే పొలంలో కష్టపడే రైతులు గుర్తుకొచ్చారనమాట. సబ్సే మిల్నే వహ కేతికి ఓర్ నికల్పడి. అందరితో కలవడానికి అది ఏం చేసింది? ఆ పొలాల వైపుకి వెళ్ళిపోయింది. జబ్ రాజాకో చిడియా దిఖాయి నహీ దీతో వహ దుఖీ హువా ఔర్ అస్వస్థ హోగయి. ఎప్పుడైతే ఈ పక్షి కనబడలేదో రాజుగారు బాధపడ్డాడనమాట. అస్వస్థ హోగయా అంటే అనారోగ్య పాలయ్యాడు. అంటే జబ్బు, హిల్నెస్ అంటారు కదా, ఇల్ హెల్త్. అస్వస్థ అంటే అనారోగ్య పాలయ్యాడనమాట. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే బారే మే చింతిత్తి. మొత్తం అందరూ ప్రజలు కూడా రాజు యొక్క అనారోగ్యం గురించి బాధపడుతున్నారన్నమాట. అతను మంచి రాజు అయితే ప్రజలు అలాగే బాధపడతారు కదా. సభీ సోచనే లగేకి రాజాకో కైసే బచాలని. ప్రజలంతా ఆలోచిస్తున్నారంట రాజుగారిని ఎలా రక్షించుకోవాలి. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా సంగీత్ సంగీత్ చిడియాక గానా సున్వావో. ఒకరోజు రాజుగారు తన యొక్క కమ్జోర్ అంటే చాలా బలహీనమైన సౌండ్తో, స్వరంతో అన్నాడు అనమాట. ఏమని? సంగీతం చిడియాక గానా సున్వావో, పక్షి యొక్క పాట వినిపించండి అన్నాడు. సభీ దర్బారీ సోచనే లగేకి చిడియాకో కైసే బులాయే. అందరూ దర్బార్లో ఉన్న వాళ్ళంతా ఆలోచిస్తున్నారట పక్షిని ఎలా పిలవాలి. కైసే బులాయే అంటే ఎలా పిలవాలి. తభీ ఉసే ఉన్హే మధుర సంగీత్ సునాయి దియా. అప్పుడే వాళ్ళకి ఒక మధురమైన సంగీతం వినిపించింది. వే సబ్ ఆవాజ్కి ఓర్ దేఖ్నే లగే. అందరూ ఆ స్వరం వచ్చిన వైపు చూస్తున్నారు. చిడియా అప్ని మధుర స్వర్ మే గానే మధుర ఆవాజ్ మే గా రహీ థీ. ఆ పక్షి తన మధురమైన స్వరంతో పాడుతుంది. యహ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆగే. ఇది చూస్తూనే అందరికీ ప్రాణం లేచినట్లు అయిందనమాట. అంటే ప్రాణం లేచి వచ్చినట్టు అయిందంటే చూడండి, దాంతో ఉన్న వాళ్ళకి ఏదన్నా నీళ్ళు ఇచ్చారనుకోండి ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఆరోగ్యంతో తిరిగి వచ్చారనుకోండి ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. అలాగా జాన్ మే జాన్ ఆగయి అంటే ప్రాణం లేచి వచ్చినట్లు అయిందనమాట. కిసానోं के द्वारा चिड़िया ने राजा के अस्वस्थता के बारे में सुन लिया था. ఈ రైతుల ద్వారా పక్షి రాజు యొక్క అనారోగ్యం గురించి తెలుసుకుంది. తురంత్ వహ రాజాకు అప్నా సంగీత్ సునానే ఆ పహుంచి. వెంటనే అది, తురంత్ అంటే వెంటనే అది రాజుగారికి తన సంగీతం వినిపించడానికి వచ్చింది. జైసే జైసే వహ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి. అది ఎలాగైతే పాట పాడుతూ ఉందో అలా అలా రాజుగారు కూడా ఆ అనారోగ్యం దూరం అయిపోయింది అనమాట. అది పాట పాడుతుంటే రాజుగారి
అనారోగ్యం దూరమయ్యేది. ధీరే ధీరే రాజా స్వస్థ హోగయే. నెమ్మదిగా రాజుగారికి ఆరోగ్యం వచ్చేసింది అనమాట. వే చిడియాసే బోలే. ఆయన పక్షితో అన్నాడు, ప్యారీ చిడియా మేరే పాస్ లౌటాओ. ప్రియమైన పక్షి నా దగ్గరికి తిరిగిరా అన్నాడు. మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా. నేను ఎప్పుడు నిన్ను ఈ ప్యాలెస్లో, ఈ బిల్డింగ్లో ఉంచుకుంటానని చెప్పాడు. చిడియా బోలి నహీ మహారాజ్, ముజే అప్నా సంగీత్ మెహనత్ కన్నే వాలోం కో భీ సునానా హై. అప్పుడు పక్షి ఏమని చెప్పిందంట, లేదు మహారాజా, నేను మీ దగ్గర ఉండలేను. నేను నా సంగీతాన్ని మెహనత్ కన్నే వాళ్ళం కంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, శ్రామికులకి వినిపించాలి అని చెప్పిందనమాట. మై హర్ దిన్ యహా ఆऊंगी आपको भी अपना సంగీత్ సునాऊंगी. నేను రోజు, హర్ దిన్ అంటే రోజు ఇక్కడికి వస్తాను, మీకు కూడా నా పాట వినిపిస్తాను అని చెప్పిందనమాట. చిడియాకి బాతోనే రాజా పర్ గహరా అసర్ డాలా. ఇది కూడా గహరా అసర్ డాల్నా కూడా ఒక జాతీయ పదం అన్నమాట. ఈ పక్షి యొక్క మాటలు రాజుగారికి ఒక ప్రభావితమయ్యాయన్నమాట. ఆ పక్షి యొక్క మాటలతో రాజుగారు ప్రభావితుడయ్యాడు. అంటే ఆయనకి జ్ఞానోదయం అయిందనమాట. రాజానే కహా వాహ్ తుమ్ మహాన్ హో చిడియా. అమ్మా, అప్పుడు రాజుగారు చెప్పాడనమాట, వాహ్, ఆహా, నువ్వు చాలా గొప్పదానివి పక్షి అని చెప్పాడంట. తుమ్ మజ్దూరోं और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. నువ్వు రైతుల గురించి, మజ్దూరు అంటే శ్రామికుల గురించి, రైతుల గురించి రాజ్మహల్ యొక్క సుఖం త్యాగం చేసినప్పుడు నేను ఏమి చేయలేనా, ఉనికెళ్ళి వాళ్ళ గురించి ఏమి చేయలేనా అని అడిగాడు అనమాట. చిడియా బోలి క్యో నహీ మహారాజ్, ఎందుకు చేయలేరు. మజ్దూర్ और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. అప్పుడు పక్షి చెప్పిందనమాట, మీరు ఎందుకు చేయలేరు మహారాజా, మజ్దూర్ శ్రామికులకి, రైతుల గురించి ఆలోచించడము, ఉనికి సహాయత కన్నా వాళ్ళకి హెల్ప్ చేయడము మన కర్తవ్యము. క్యోంకి వే హమారే సుఖదాత और అన్నదాత హే. వాళ్ళు మన యొక్క సుఖదాతలు, అన్నదాతలు. ఇదే మన ఈ పాఠానికి కూడా నీతి అదనమాట. ఏంటి, మజ్దూర్కి అంటే శ్రామికులకి రైతుల గురించి ఆలోచించాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది ఈ లెసన్లో నీతి. అమ్మ, ఈరోజు మనం మీనింగ్స్ గురించి తెలుసుకుందాం. శబ్దార్థ అంటారు వీటిని. బహుత్ హీ, చాలా, మచ్, సంసార్, ప్రపంచము, వరల్డ్, సుందరత, సౌందర్యము, బ్యూటీ, మధుర్, తీయనైన, స్వీట్, బులానా, పిలుచుట, టు కాల్, ఢూండనా, వెతుకుట, టు సెర్చ్, సంధ్యా సమయ, సాయంకాలము, ఈవినింగ్, లౌట్నా, తిరిగి వచ్చుట, టు కమ్ బ్యాక్, థకాన్, అలసట, టైర్డ్నెస్, అనురోధ్, కోరిక, విష్, సహిత్, తో పాటు, అలాంగ్ విత్, ముగ్ధ హోనా, ముగ్ధులగుట, టు బి ఇన్ఫాట్యుయేటెడ్, ఖుషీకే ఆన్సు, ఆనంద బాష్పాలు, టియర్స్ ఆఫ్ హ్యాపీనెస్, పింజరా, పంజరము, కేజ్, కేత్, పొలము, ఫీల్డ్, కీవోర్, వైపు, టు వర్డ్స్, అస్వస్థ హోనా, జబ్బు పడుట, టు బికమ్ ఇల్, సుందర్, అందమైన, బ్యూటిఫుల్, కోనా, మూల, కార్నర్, పాస్, దగ్గర, నియర్, పతా చల్నా, జాడ తెలియుట, టు నౌ ద అడ్రస్, దర్బార్, సభ, కోర్ట్, సమాప్త కన్నా, ముగించుట, టు ఎండ్, అవశ్య, తప్పక, సర్టెన్లీ, ధూమ్, ప్రసిద్ధ్, ఫేమ్, యాద్ ఆనా, గుర్తుకు వచ్చుట, టు రిమెంబర్, కమ్జోర్, బలహీనమైన, వీక్, మెహనత్, శ్రమ, హార్డ్ వర్క్, అసర్, ప్రభావము, ఇంపాక్ట్, హమేషా, ఎల్లప్పుడూ, ఆల్వేస్, గహరా, గట్టి, లోతైన, స్ట్రాంగ్, డీప్, మహల్, మహలు, ప్యాలెస్, కోనే కోనేసే, ప్రతి మూల నుండి, ఫ్రమ్ ఎవ్రీ కార్నర్, చిడియా, పక్షి, బర్డ్, ఆవాజ్ దేనా, పిలుచుట, టు కాల్, హరా భరా, తాజాగానున్న, ఫ్రెష్, ఉపస్థిత్ హోనా, హాజరగుట, ప్రజెంట్, ధూమ్ మచానా, ప్రసిద్ధి చెందుట, టు బి ఫేమస్, అసర్ డాల్నా, ప్రభావము కలిగించుట, టు ఎఫెక్ట్. అమ్మ, ఇప్పుడు మనం अर्धग्राह्यता प्रतिक्रिया क्वेश्चंस गुరించి చెప్పుకోబోతున్నాము. अर्धग्राह्यता प्रतिक्रिया के प्रश्न के बारे में पढ़ेंगे. प्रश्नों के उत्तर दीजिए. पहला प्रश्न, ఒకటో క్వశ్చన్, कुछ పక్షిयों के नाम बताइए. కొన్ని పక్షుల పేర్లు చెప్పమన్నాడు. కోయల్, కవ్వ, కబూతర్, తోత, తీతర్, పపీహా, మోర్, బటేర్, హంస్ ఆది.
संगीत मनोरंजन का एक साधन है, इसके बारे में अपने विचार बताइए. సంగీతము వినోదాన్ని కలిగించే అంటే ఎంటర్టైన్ చేసేటువంటి ఒక సాధనం అని ఎలా చెప్తావని అడుగుతున్నాడు అనమాట. సంగీత్ మనోరంజన్ కా ప్రభావశాలి సాధన హై. సంగీతము ఒక వినోదాన్ని కలిగించేటువంటి ప్రభావవంతమైనటువంటి సాధనం అన్నమాట. ఇస్సే हमारी शारीरिक और మానసిక థకాన్ దూర్ హో జాతి హై. దీనివల్ల మనకి శారీరక పరంగా మానసిక పరంగా కూడా థకాన్ దూర్ హో జాతి హై. పాటలు వినడం వల్ల మన యొక్క అలసట అంతా పోతుంది కదా, అదే చెప్తున్నాడు. ఇస్సే ఏకాగ్ర చిత్తు బడతీ హై. దీనివల్ల ఏకాగ్ర చిత్తం పెరుగుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ కలుగుతుంది అనమాట. ఇస్కో సీఖనా ఏక అచ్చి ఆదత్ హై. దీన్ని నేర్చుకోవడం ఒక మంచి అలవాటు అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ పాట పడియే అభ్యాసకారి కీజియే అన్నాడు. ఇక్కడ బ్రాకెట్లు ఉన్నాయి కదా, 3, 4, 2, 1, 5 అనమాట. కిస్నే కిస్సే కహా అది అంత ఇంపార్టెంట్ కాదు, మామూలుగా రాసేసుకోండి. తర్వాత అనుచ్ఛేద్ పడకర్ ప్రశ్న దీజియే. ఏ ప్రశ్న కూడా మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అభివ్యక్తి సృజనాత్మకత చూడండి. ఇప్పుడు ఇన్ ప్రశ్నోంకే ఉత్తర్ 2-3 వాక్యోమే దీజియే అన్నాడు. అభివ్యక్తి సృజనాత్మకత, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు 2 లేదా 3 వాక్యాల్లో రాయాలి. మజ్దూరా और किसानों की दशा सुधारने के लिए हमें क्या करना चाहिए. ఈ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, శ్రామికులు, ఫార్మర్స్, వీళ్ళ యొక్క పరిస్థితి మెరుగుపరచాలంటే ఏం చేయొచ్చు, ఏ విధంగా వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు అంటున్నాడు. ఉనికి దశ సుధారనేకే లియే, వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని చక్కబెట్టడానికి పహలే ఉన్హే శిక్షిత్ కర్నా హోగా, ముందుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఆర్థిక సహాయతకి వ్యవస్థ కన్నీ హోగి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నమాట. అంటే ఏంటి, ఏమైనా వేతనాలు ఇవ్వడం, లేదా తక్కువ రేటుకి విత్తనాలు ఇవ్వడం, ఎరువులు ఇవ్వడం, అలాగే సబ్సిడీలు అంటారు కదా, అలాంటివి. ఆధునిక తకనికోం కా ప్రయోగ్ కర్నేకే లియే ప్రేరిత్ కన్నా హోగా. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కదా, వాటినన్నిటిని ప్రయోగం చేయడానికి వాళ్ళని ప్రేరేపించాలన్నమాట. राजा ने चिड़िया के लिए सोने का पिंजरा बनवाया था. आपकी नज़र में चिड़िया को पिंजरे में रखना उचित था. अपने उत्तर का कारण बताइए. ఇక్కడ రాజుగారు పక్షిని పంజరంలో బంధించాడు. మీ దృష్టిలో ఆప్కి నజర్ మే అంటే మీ దృష్టిలో పక్షిని బంధించడం కరెక్టా అని అడుగుతున్నాడు. మీ పదాల్లో రాయమన్నాడు. చిడియా కో పింజరే మే రఖనా ఉచిత్ నహీ హై. పక్షిని పంజరంలో బంధించడం తగిన పని. ఉచిత్ నహి అంటే ఇక్కడ తెలుగులో ఉచితం కాదు, తగిన పని కాదు అని అర్థం అన్నమాట. క్యోంకి ఆజాదీ పర్ సబ్కా అధికార్ హై. ఆజాదీ అంటే స్వతంత్రం, స్వతంత్రం మీద అందరికీ అధికారం ఉంటుంది. అంటే ఏ ప్రాణుల్ని కూడా బంధించకూడదు. यदि राजा चिड़िया को कैद ना रखता तो वह उसके साथ साथ मजदूरों और किसानों को भी अपने गीत सुनाती. ఒకవేళ రాజు దాన్ని బంధించకుండా ఉండినట్లయితే చిడియాని, అది తన పాటని అందరికీ వినిపించేది. दूसरों के काम आने में ही जीवन का सच्चा सुख निहित है. इसके बारे में अपने विचार बताइए. ఇతరులకి పనికి రావడంలోనే మన జీవితం యొక్క నిజమైన సుఖం ఉంది అని అడుగుతున్నాడు. దీని మీద మీ అభిప్రాయం చెప్పమన్నాడు. ఈ అభిప్రాయం ఏంటంటే, మానవ సేవా హీ మాధవ సేవా సమజ్కర్ दूसरों के काम आने में हमेशा तत्पर रहना चाहिए. మానవ సేవే మాధవ సేవ అనుకొని ఇతరులకి పని చేయడం మన యొక్క కర్తవ్యం. ఇస్సే ఈ మానవ సుఖీ और సార్థక్ వ్యక్తి బన్ సక్తే. అలా చేసినప్పుడే మానవులు సుఖంగా ఉండగలరు, సార్థక వ్యక్తులుగా కూడా అనుకోగలరు. మదర్ తెరిసా చూడండి, మానవ సేవ మాధవ సేవ అనుకుంది కాబట్టి రోగులకి అనాథలకి సేవ చేయగలిగింది కదా. 4 गीत और संगीत का हमारे जीवन में बड़ा महत्व है. इस पर अपने विचार लिखिए. పాటలు, సంగీతం ఇవన్నీ మన జీవితంలో గొప్పవి, వీటి మీద మీ అభిప్రాయం చెప్పమన్నాడు. గీత్ వ సంగీత్ హమారి జీవన వ సంస్కృతి సే విశేష సంబంధ హై. ఈ పాటలు కానీ సంగీతం కానీ మన జీవితంలో మన సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉందన్నమాట. గీత్ వ సంగీత్ సుनते हुए మనిషి అపనే సారే దుఃఖ కుచ్ క్షణోं के लिए भूल जाता है. ఆ పాటలు కానీ ఆ సంగీతం కానీ వింటే మనిషి తన జీవితంలో ఉన్న మొత్తం సుఖాలని మొత్తం దుఃఖాలని ఒక క్షణంలో కొన్ని క్షణాలు మర్చిపోవాలన్నమాట.
ఉమ్, ఈ పాట సంగీతానికి చాలా ఆ, శక్తి ఉంది. చిన్న పిల్లలు కూడా సంగీతం వినిపిస్తే పడుకుంటారు. అలాగే సంగీతం విని పాములు కూడా తలలు ఊపుతుంటాయి కదా. సంగీతం వినడం వల్ల కొన్ని రకాల జబ్బులకు కూడా ట్రీట్మెంట్ అని చదువుకుంటాం. గానే వాली चिड़िया పాట का సారాంశ్ అప్నే శబ్దం మే లిఖియే. ఆ క్వశ్చన్ చూడండి. ఈ పాట యొక్క సారాంశాన్ని మీ యొక్క పదాల్లో రాయండి అని చెప్పాడు. ఏక్ రాజా తా, ఒక రాజు ఉండేవాడు. ఉన్కో ఏక్ సుందర్ మహల్ తా, ఆయనకు ఒక అందమైన మహల్ ఉండేది. ఉస్ महल को देखने जो यात्री आते थे वे महल के और गाने वाले चिड़िया के बारे में कई बातें लिखी. ఉన్కో एक సుందర్ మహల్ తా అంటే ఆయనకు అందమైన మహల్ ఉండేది. ఆ మహల్ని చూడడానికి వచ్చే టూరిస్టులు మహల్తో పాటు పాడేటువంటి పక్షిని గురించి కూడా ఎన్నో విషయాలు రాశారనమాట. సింగింగ్ బర్డ్ గురించి. और रोज బాతే లిఖి. రాజానే చిడియాకో దేఖ్నా చాహా, రాజుగారి పక్షిని చూడాలనుకున్నాడు. ఉన్కే సైనికోనే ఏక్ లड़की సహాయతా సే చిడియా కా పతా లగాయా. అతని సైనికులు ఏం చేశారు, ఒక అమ్మాయి యొక్క సహాయంతో వాళ్ళు ఆ పక్షిని వెతికారు. సైనికోనే చిడియాకో రాజాకే పాస్ ఆనేకి ఆమంత్రితుది. సైనికులు ఆ పక్షిని రాజు దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దర్బార్ మే చిడియాకి మధుర ఆవాజ్ సున్కర్ రాజా అప్నే పాస్ రహనేకి ప్రార్థనకి. దాని యొక్క మధురమైన సంగీతం వింటూనే దాన్ని రాజుగారు తన దగ్గర ఉండవలసిందిగా కోరాడు. చిడియా రాజాకి బాత్ మాన్కర్ వహా రహనే లగి. ఆ చిడియా రాజుగారి మాట విని అతని దగ్గర ఉండసాగింది. రోజు అప్నే గానా సునానే లగి, రోజు పాట వినిపించేది. కుछ दिन के बाद चिड़िया को किसानों की याद आकर రాజ్మహల్ సే చల్ గయి. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షికి రైతుల యొక్క జ్ఞాపకం వచ్చి రాజ్మహల్ని వదిలి వెళ్ళిపోయింది. రాజా ఉస్కి సోచ్ మే అస్వస్థ హో గయా. రాజుగారు దాని గురించి ఆలోచిస్తూ అనారోగ్య పాలయ్యాడు. ఖబర్ సున్కర్ చిడియా మహా ఆయా. మళ్ళీ కబురు విని అతని అస్వస్థత యొక్క కబురు విని పక్షి తిరిగి వచ్చింది. స్వస్థ హోనేకే బాద్ రాజా ఉస్సే అనురోధ్ కియా. మళ్ళీ ఆరోగ్యం బాగైన తర్వాత రాజుగారు దాన్ని కోరాడు. లేకిన్ చిడియా అప్నా గానా సిర్ఫ్ మజ్దూరోంకో ఔర్ కిసానోంకో హీ సునానా చాహా. కానీ ఈసారి పక్షి తన పాటని కేవలము, సిర్ఫ్ అంటే కేవలము శ్రామికులకి మరియు రైతులకి మాత్రమే వినిపించాలనుకుంది. इस तरह चिड़िया राजा को मजदूरों और किसानों के बारे में सोचने की और उनकी सहायता करने की सीख दी. ఈ విధంగా పక్షి రాజుగారికి శ్రామికుల గురించి రైతుల గురించి ఆలోచించాలని, వాళ్ళకి సహాయపడాలని నీతి చెప్పిందనమాట. ఇది గానే వాली చిడియాలో పాఠం యొక్క దీంట్లో సంభాషణ ఉంది. ఈ సంభాషణ మీరు సొంతంగా నేర్చుకోండి. నెక్స్ట్ భాషాకి బాత్ చూడండి. ఈ భాషాకి బాత్లో ఏమిచ్చాడంటే ముహావరా ఇచ్చాడు. అంటే ఒక విషయాన్ని మామూలుగా చెప్పకుండా ఒక ప్రత్యేకమైన అర్థంలో చెప్పడం అనమాట ముహావరా అంటే. జాన్ మే జాన్ ఆనా అన్నాడు. జాన్ మే జాన్ ఆనా అంటే మన స్థిర హోనా అంటే స్థిరంగా ఉండడం, అంటే అమ్మయ్య అనుకుంటాం కదా అలాగే. ఖుషీకే ఆన్సు ఆనా, ఆనందిత్ హోనా. ఖుషీకే ఆన్సు ఆనా అంటే చాలా ఆనందపడటం అనమాట. చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఈ కన్నీరు అనేవి వస్తాయి, ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి. అలాగే ఇప్పుడు మనము గ్రామర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పేరా చదవండి. అనుచ్ఛేద్ పడియే రేఖాంకిత శబ్దాంశో పర్ ధ్యాన్ దీజియే అన్నాడు. పేరా చదవండి, గీత గీసిన శబ్దాంశములను గమనించండి అన్నాడు. రాజానే చిడియాకో ప్యార్సే రఖా. అక్కడ చూడండి, పారాగ్రాఫ్ చదువుతున్నాను. ఇక్కడ చూడండి, నే కింద అండర్లైన్ చేశాడు, కో కింద అండర్లైన్ చేశాడు, సే కింద అండర్లైన్ చేశాడు. చిడియాకో దేఖ్నే కే లియే లోగ్ దూర్ దూర్ సే ఆతే తే. పక్షిని చూడడానికి దూరం దూరం నుంచి వచ్చేవాడు. చూడండి, చిడియాక మధుర్ గానే సబ్కో భాతా తా. అండర్లైన్ చేసిన పదాన్ని చూడండి. చిడియాక సంగీత్ సున్కర్ సబ్ మన్ మే యహీ సోచ్తే హై కి హే చిడియా తుమ్ కితనా మధుర్ గాతీ హై. అంటే ఇది ఒక పదం నుండి, ఒక వాక్యంలో పదానికి ఇంకో పదానికి సంబంధాన్ని జోడిస్తుంది. చూడండి, రేఖాంకిత శబ్దాంశ వాక్య में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं. గీత గీసిన ఈ పదాలు ఉన్నాయి చూసారా, ఇవి వాక్యంలో ఒక శబ్దాన్ని ఇంకొక శబ్దం యొక్క సంబంధమును కలుపుతుందన్నమాట.
इस तरह संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से जाना जाता है उसे कारक कहते हैं। ఈ విధంగా సంజ్ఞ అంటే నామవాచకము, సర్వనామము యొక్క ఏ రూపములు అయితే దాని సంబంధము వాక్యంలోని ఇతర శబ్దములతో తెలుపబడుతుందో దాన్ని విభక్తి అంటారు. హిందీలో ఏమంటారు? కారక్ అంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ఇక్కడ బాక్స్లో మీకు ఏమిచ్చాడు? గ్రామర్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ కారకాలు ఇచ్చాడు, కారక విభక్తులు అని ఇచ్చాడు కదా. ఫస్ట్ది కర్తా కారక్ అంటే ఏంటి? నే, డు, మూలు అని వస్తుంది కదా, ప్రథమ విభక్తి అని. తర్వాత కర్మకారక్ కో, కో అంటే నిన్ను, లన్, కూర్చి, గురించి అని వస్తుంది కదా, అది కరణ్ కారక్. కరణ్ కారక్ సే, కే ద్వారా, చేతన్, చేన్, తోడన్, తోన్ అని వస్తుంది కదా, అది సంప్రదాన్ కారక్ అంటే కేలియే, కో, కొరకు, కై అని వస్తుంది. ఆపాదన్ కారక్, అపాదాన్ కారక్ అంటే సే, చేత, తో, నుండి, వలన, కంటే అని వస్తుంది. సంబంధ కారక్ అంటే కా, కే, కి, యొక్క సంబంధ కారక్ అనమాట. అధికరణ కారక్ అంటే మే, పర్, లో, లోన, లోపల, మీద, పైన అని వస్తుంది. సంబోధన్ కారక్ హే, అరే, అజీ, ఓ, అయ్యో, ఏమండి అని వస్తుంది అనమాట. ఇది విభక్తులు అనమాట. ఈ పక్కన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి కదా, వీటిని బట్టి మీరు పూర్తి చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ రాజా సుందర్ మహల్ మే పెట్టాలి ఫస్ట్ దాంట్లో. రెండోది యాత్రియో డాష్ అప్నే యాత్రా వర్ణన్ महल वर्णन किया अన్నాడు. यात्रियों अपने यात्रा वर्णन में महल का वर्णन किया रायल. राजा डैश चिड़िया कभी नहीं देखा, राजा ने चिड़िया को कभी नहीं देखा అని రాయాలన్నమాట. తర్వాత నాలుగోది చిడియా డాష్ హోనే పింజరా బనవాయా గయా అంటే ఇక్కడ ఏమొస్తుందో కారకాలు అవి రాయాలి. కే, కేలియే అని వస్తుంది అనమాట. కేలియే కా వస్తుంది. చిడియా కేలియే सोने का पिंजरा बनवाया था. సేవకు డాష్ లड़की పూछా అన్నాడు. సేవకోనే లड़कीసే పూछా. ఇది కూడా మీరు బాగా తెలుసుకోవాలి, గ్రామర్ కూడా. అలాగే దీని మీద ఒక పరియోజన కార్యం ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న లైక్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.